అందుకే యాటిట్యూడ్ అసలు ఆ మోడల్ మారిందా అని అడిగింది కారణం అదే. బికాస్ ఇంతవరకు మనకి తెలిసి మన స్టార్స్ ఎలివేషన్స్ లేకుండా స్టార్స్ అయి ఉండి బట్ ఒక ఎంఐ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లాగా లేదు ఒక ఇలాంటి వాటిలో చూసిన సందర్భాలు చాలా తక్కువ. బికాజ్ మామూలు మన సినిమాలో హీరో ఊరికే ఇలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్ట్, ఇది ఒక స్టార్ హీరో. అలాంటిది షోయింగ్ దెమ్ లైక్ నార్మల్ పీపుల్ వచ్చింది అలాంటి సినిమా. అసలు ఒక రుద్రమైన నాకు గుర్తుంది, చిరంజీవి గారు నార్మల్గా మెగా స్టార్ అయ్యింది. డెఫినెట్గా ఐ ఫీల్ అంటే ఇప్పుడు బాలచంద్ర గారు ఉన్నారు, అఫ్ కోర్స్ బాలచంద్ర గారు ఈ టైంలో తీయలేరు అలాంటి పెద్ద యాక్టర్స్ తోటి. విశ్వనాథ్ గారు ఆఫ్ కోర్స్ నాకు తెలిసి వెన్ టైమ్ సాగర్ సంగమం ఆ టైంలో తీసినప్పుడు కమల్ హాసన్ ఇమేజ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్. అప్పుడు వచ్చిన కమల్ హాసన్ ఫిలిమ్స్కి సాగర్ సంగమంకి ఏమి ఏదో ఉండదు. ఇంకోటి మీరు శంకరాభరణంలో సోమయాజుల్ గారు లాంటి ఒక 60-year-old అన్నోన్ పర్సన్ని ప్రొటాగనిస్ట్గా పెట్టడం అనేది నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎవరు అసలు ఇమాజిన్ కూడా చేయడు. అలాగే ఒక అంత పొడుగ్గా ఉండి ఆల్మోస్ట్ యూనో డస్కీ కాంప్లెక్షన్తో మంజు భార్గవి గారిని హీరోయిన్గా పెట్టడం కూడా ఎవరు ఊహించుకోలే మీరు అన్నట్టు. బట్ అది కూడా ప్రొటాగనిస్ట్ని మీరు నాన్ యాక్టర్ని ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టడం అని దానికన్నా రిస్క్ అయితే పరాకాష్ట. ఇది కరెక్ట్ రైట్. బట్ అది కూడా మీరు అన్న వన్ ఆఫ్ ద మోడల్స్లో ఆఫ్ దీస్ అవుట్లయర్ ఫిల్మ్స్, అంటే ఆడ్ ఫిల్మ్స్ అంటాం కదా. ఈ అంటే ముందు పికప్ కాలేదు బట్ తర్వాత బాగా పికప్ అయ్యి కల్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఇదేమో స్త్రీ 2 ఏమో పికప్ అవుతుందో లేదో తెలియదు బట్ ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్. ఇంకా దాని గురించి ఏం మాట్లాడక్కర్లేదు అంతే. అంటే అలా ఉంది దాని మీరు చెప్తున్న కనెక్షన్. ఇంకోటి ఏమైంది, నిన్న దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి 5 కోట్లు వచ్చింది. 54 కోట్లు రాజ్ కుమార్ సినిమాకి వస్తే 5 కోట్లు అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చింది. 5.5 కోట్లు అంతా జాన్ అబ్రహం సినిమాకి వచ్చింది అదే రోజు. మరి తీసేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా హీరో రెమ్యునరేషన్ ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత తగ్గించుకునే సందర్భాలు ఉండుంటాయి ఆర్జీవి గారు? చేస్తారు. That happens? Yeah, it happens. When the market is not doing that. ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంత ఇస్తామండి సినిమా హిట్ అయితే అంత ఇస్తామని ఇలాంటి కొన్ని డీల్స్ పెట్టుకుంటారు. కొంచెం అదే క్లాజులు వస్తాయి. బ్యాక్ ఎండ్ అలాంటి. The reason I ask that is because majority of this major expenses that we are talking about, ఇప్పుడు మొన్న కల్కి వచ్చింది, it was actually a feast. వినడానికి ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక సో అండ్ సో ప్రభాస్ ఉంటే అసలు నేను చూడొచ్చా అని, దీపిక ఇంకోవైపు. బట్ ఆ సినిమాలో ఈ స్టార్ దీనికి రెమ్యునరేషన్స్ చాలా అయి ఉంటాయి కదా. ఇప్పుడు అలాంటి సినిమా తీసి ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ అని మంచి పేరు తెచ్చుకుని బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 500 కోట్లకి 100-50 ఎక్కువ రావడం బెటరా, లేదు ఇలాంటి ఒక కొత్త స్కూల్ ఆఫ్ థాట్ బయలుదేరి న్యూట్రలైజ్ చేసే ఎఫెక్ట్ బెటర్ అంటారా? ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే, అంటే అది డేంజర్ అనొచ్చు కాదు కూడా, డేంజర్ ఏంటంటే మీకు సంవత్సరానికి 150 సినిమాల్లో రేంజ్ వైజ్గా చిన్న సినిమాలు అని చెప్పుకునే 90% ఉంటాయి. దాంట్లో 90% ఫెయిల్ అవుతాయి. సో ఆ 10%లో మీ సినిమా ఉంటుందా అని తెలియదు కదా మీకు. అవును. బట్ ఎకానమీ విల్ రన్ లైక్ దట్. అంతే. అది దట్ ఈజ్ ఏ ఫెయిల్ సేఫ్. అప్పుడు మేము పెద్ద సినిమా చేసి అన్కంట్రోల్ బడ్జెట్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు ఎంత పోవటానికి ఛాన్స్ ఉందో. ఇప్పుడంటే ఇప్పుడు నేను పేరు చెప్పండి, ఒక సినిమా మీరు 400 కోట్లు తీసారనుకోండి, దాంట్లో మీకు 200 crores నష్టం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు దీని బేసిస్లో 10 కోట్లు 15 కోట్లు సినిమా తీస్తే ఎంత పోయినా కూడా మీకు 10-15 పోతుంది. ఇక్కడలాగా 200 పోదు. అంతే కదా. అంతే రిస్క్ ఇస్ లెస్ అంటే ఎక్కువ. బట్ కొడితే జాక్పాట్ కొడితే ఇంకా తిరుగుంటుంది అది. బట్ ఆల్ ద సేమ్ ఈ హీరోలందరూ వాళ్ళ రిస్క్ కూడా ఒక సినిమాలో ఎంగేజ్ అవ్వడం ఈజ్ వెరీ హై బికాస్ వాళ్ళు తొందరగా పీక్ అయిపోతారు. ఆ తర్వాత దానికంటే ఏదైనా తక్కువ ఇస్తే చూసుకోరు. చచ్చినట్టు ఆ లీగ్ ఆఫ్ మార్కెట్లోనే ఇప్పుడు ప్రభాస్ వచ్చి సడన్గా మంచి ఒక ఇలాంటి ఒక 127 hours లాంటి సినిమాలో ఆర్ సంథింగ్ చేస్తారా అంటే వెదర్ పీపుల్ విల్ డైజెస్ట్, వెదర్ హీల్ టేక్ దట్ రిస్క్ వీ డోంట్ నో. హీఈస్ కంపెల్డ్ టు వర్క్ నౌ ఇన్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. దానికి రీజన్ ఏంటంటే 127 hours ఈ లెక్క థ్రిల్లర్ అనుకోండి ఏదో సంథింగ్. ప్రభాస్కి డబ్బులు ఇచ్చేది నాట్ అబౌట్ ది స్టోరీ, నాట్ అబౌట్ దట్. అతను స్క్రీన్ మీద హై స్పీడ్లో వస్తే అంతమందికి ఎక్సైట్మెంట్ వస్తుంది అనేది కాస్టింగ్ ఫ్యాక్టర్. అది దట్ ఈస్ వాట్ సూపర్ స్టార్స్ ఆర్ సపోజ్ టు బి. అప్పుడు అలాంటి మూమెంట్స్ ఉన్న స్టోరీనే వాళ్ళు ఎన్నుకుంటారు. అదే
వాళ్ళు వచ్చి వేరే సినిమా తీసినప్పుడు ఆమీర్ ఖాన్ ఒక్కడే చాలా తెలుగు చేస్తాడు. ఆమీర్ ఖాన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏంటి, ఒక సపోజ్ తను గజనీ లాంటి సినిమా తీసాడు కూడా, చాలా పెద్ద హిట్ అయ్యేది. తర్వాత తను తారే జమీన్ పే తీస్తే తారే జమీన్ పేలో చూస్తారా, అది మంచి స్టోరీ, కానీ గజనీకి అలవాటు పడిన వాళ్ళు దీన్ని చూస్తారా అంటే దానికి ఆమీర్ ఖాన్ ఏం చేశాడంటే గజనీ నమ్మిన ప్రైస్లో 1/10 కమ్మాడు తారే జమీన్ పే. అప్పుడు ఆమీర్ ఖాన్ లాజిక్ ఏంటంటే నేను ఈ సినిమాలు కూడా చేస్తాను, కానీ ఆ ప్రైస్కి అమ్మినప్పుడు ఆ ఆడియన్స్ నేను రీచ్ అవ్వలేను, దీని ఆడియన్స్ దీనికి ఉండదు. కరెక్ట్. యా, అప్పుడు ఏమైంది, గజనీ కాస్ట్ 40 crores అయితే ఇది 5 crores అయింది. 5 crores అయ్యేటప్పటికి ఇది కూడా 60 చేసింది, 60 crores తారే జమీన్ పే. అదే ఒక 90 చేసి ఉండొచ్చు. 60 కాకపోయినా 10 చేసినా కూడా హిట్టే కదా. అప్పుడు ఏంటి, మీరు ఎంత కాస్ట్ చేశారు, ఎంత వచ్చింది చూసి 100 మంది 1000 మంది చూసారు అనుకోండి ఆ పెద్ద సినిమా, దాంట్లో 900కి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు చూసారు, మీరు ఆ డబ్బులు అయితే మీకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడేమో 100లో 90 మందికి నచ్చినాయి. అవును, కానీ ఈ సినిమా చూసే జనం ఉన్నదే 100 మంది. నేను వాళ్ళని సాటిస్ఫై చేసినా కూడా నాకు హ్యాపీ. అది ఆమీర్ ఖాన్ లెక్క. ఓహో, అంతే. యా, అందుకని తను ఎక్స్ట్రీమ్లీ లో బడ్జెట్ ఇది వేస్తాడు, లేకపోతే వెరీ హై బడ్జెట్, రెండు. అప్పుడు వాటి డిజైన్ వేరే ఉంటుంది అంతే. ఎఫెక్టివ్లీ ROI ఈస్ బెటర్ సాటిస్ఫైడ్ హియర్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ROI డెఫినెట్లీ. మీరు 40 crores సినిమా 90-80 చేయడానికి, 5 crores సినిమా 60 చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది. పీకే గురించి కూడా అలాగే చెప్పారు. పీకే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్డ్, దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ మచ్ లెస్ దెన్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ ఆ టైంలో వచ్చినవి ఆ లీగ్లో. సో బట్ ఇవన్నీ ఏంటంటే ఈ యాజ్ అన్ అనాలిసిస్ ఇదంతా హాలీవుడ్ స్టార్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామ్ హ్యాంక్స్ ఉన్నాడు, హీల్ డూ కాస్ట్ అవే, ఒకే యాక్టర్ మొత్తం ఐలాండ్లో ఒకడే ఉంటాడు, హీల్ డూ ఎ వెరీ బిగ్ బడ్జెట్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్. యూనో వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా స్టూడియోస్ కంట్రోల్ చేస్తాయి, బయర్స్ ఉండరు. ఈ బయర్స్ మీడియేషన్ లెవెల్లో ప్రైసెస్ అనేది ఇది అయిపోతుంది. అప్పుడు PVR జానేతో జానేనా సినిమా, అదే ఒక 5 కోట్ల సినిమా, ఆమీర్ ఖాన్ మేనలుడు, ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశాడు. ఆమీర్ ఖాన్ ఏం చేశాడు, అది వాళ్ళు 35 crores ఆఫర్ ఇచ్చారు కొనడానికి. ఆమీర్ నేను వద్దన్నాడు, నేను 5 కోట్లకి తీశాను, మీరు నాకు 70 ఇవ్వద్దు అసలు, రిలీజ్ చేసి 95% ప్రాఫిట్ నాకేమన్నాడు. అప్పుడు ఆమీర్ లాజిక్ ఏంటి, నేను 35కి నేను ఇస్తే అది 30 కలెక్ట్ చేసినా ఫ్లాప్గా వస్తుంది, 5 crores పోయినాయి కాబట్టి. నేను 5K ఇస్తే 6 వచ్చినా కూడా హిట్ అది. కరెక్ట్. యా, ఈ లాజిక్ ఆమీర్ చేసినాడు ఎవరు చేయరు. అప్పుడే మీకు